ఈ దఫా బెంగాల్ ముఖ్యమంత్రిగా తను అధికారంలోకి వచ్చి ఆ తర్వాత తను ఢిల్లీ వెళ్ళి తన మేనల్లుడిని అక్కడ ముఖ్యమంత్రి చేస్తుంది అనమాట. ఇది పరోక్షంగా మమత చెప్పినటువంటిది. బెంగాల్ని నాశనం చేసే ప్రయత్నంలో దేశంలోని అధికారాన్ని బీజేపీ కోల్పోబోతోందంటూ జోస్యం చెప్పుకొచ్చారు. పశ్చిమాసియా యుద్ధం సాగుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో లాక్డౌన్ విధించాలని యోచిస్తోందని ఆరోపించారు. దాన్ని బీజేపీ తోసిపుచ్చింది. ఓటర్ జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ పేరుతో బీజేపీ ఆదేశానుసారమే ఓటర్ల పేర్లను ఎన్నికల సంఘం తొలగిస్తోందని విమర్శించారు. పశ్చిమ బర్ధమాన్లోని రాణిగంజ్, పురూలియాలో, కాశీపూర్, రఘునాథ్పూర్లో శనివారం ఎన్నికల ప్రచార ర్యాలీలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలో 4వసారి అధికారం చేజిక్కించుకున్నాక నేను ఢిల్లీని కైవసం చేసుకునేందుకు బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటినీ కలుపుకొని ముందుకు సాగుతానంటూ మమత చెప్పుకొచ్చారు. అంటే ఈ కాంగ్రెస్ నాయకత్వాన్ని పక్కన పెట్టి తను లీడ్ చేస్తుందన్నమాట. నా వెనకాల రాని కాంగ్రెస్ను కూడా అడుగుతుంది అనమాట. అప్పుడు అంటే రాహుల్ గాంధీకి ఎత్తపెడుతుంది ఇవిడ, బీజేపీకి కాదు. రాష్ట్రంలో ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే బుల్డోజర్ సంస్కృతిని ప్రవేశపెట్టి ప్రతి ఒక్కళ్ళని బయటికి తరిమేస్తానని హెచ్చరించారు. అంటే బీజేపీ వస్తుందేమో భయం ఉంది ఇవిడికి కూడా. బెంగాల్కి రాష్ట్ర ప్రతిపత్తిని రద్దు చేయాలని బీజేపీ యోచిస్తోందన్నారు. బీజేపీ ఆదేశాల మేరకు రాష్ట్రంలో 1.2 కోట్ల మంది ఓటర్ల జాబితాని తొలగించారని ఆరోపించారు. లక్ష్మణ్ రేఖ అంటూ ఒకటి ఉండాలి కానీ బీజేపీ అన్ని హద్దులు దాటిపోతుందంటూ వ్యాఖ్యానించారు. సరైన ఓటర్ జాబితా ప్రచురించిన పక్షంలో ఓటు వేసేందుకు ఓటర్లందరినీ ఈసీ అనుమతించాలని డిమాండ్ చేశారు.